మీరందరూ ఆనందంగా ఎదురు చూస్తున్న కార్యక్రమం ఆనరబుల్ సీఎం విల్ బి రిలీజింగ్ ఎస్ఎస్సి రిజల్ట్స్ 10వ తరగతి పరీక్ష ఫలితాల్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆవిష్కరిస్తారు. విద్యార్థులు 5 లక్షల మంది విద్యార్థులు చాలా అనుకూలమైన వాతావరణంలో ప్రశాంతంగా అనేక పాఠశాలల్లో ఈ పరీక్షలు రాయడానికి సహకరించిన కలెక్టర్లు, పోలీస్ వారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తోంది విద్యాశాఖ. మరి విద్యాశాఖ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ యోగితా రాణి గారు, విద్యాశాఖ డైరెక్టర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈవి నరసింహారెడ్డి గారు వేదికపై ఉన్నారు. అదిగో 10వ తరగతి పరీక్ష ఫలితాలు. మీ చప్పట్లు తెలంగాణ మొత్తంలో ఉండే పిల్లలకి, మన చెల్లెలకి, తమ్ముళ్ళకి, వాళ్ళ అమ్మలకి, నాన్నలకి, కుటుంబాలన్నిటికీ వినపడాలి. और एक सार जोर से प्यार से విద్యాశాఖలోని ప్రతి ఒక్కరూ, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, అలాగే మీడియా, తల్లిదండ్రులు, సమాజంలోని అన్ని వర్గాలు, పోలీసు విభాగం, కలెక్టర్లు ఇతోధికంగా సహకరించడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష ప్రశాంతంగా రాశారు. ఈరోజు ఈ బహుకృతిని ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. నౌ ఐ రిక్వెస్ట్ ఈవి నరసింహారెడ్డి గారు, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, టు బ్రీఫ్ అబౌట్ ది రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ గురించి సంక్షిప్తంగా తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్న ఈవి నరసింహారెడ్డి గారిని. బాబు కార్డులెస్ ఇస్తాను. ఇందాకే డైరెక్టర్ గారు చెప్పారు, మీడియా మిత్రుల కోసం ఆ రిపోర్ట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయండి. నరసింహారెడ్డి సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జస్ట్ ఒక 1 minute ఓవర్వ్యూ ఇస్తాం సార్, విత్ యువర్ పర్మిషన్ సార్. అందరికీ కూడా సీడీ ఇవ్వడం, పెన్ డ్రైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ కలెక్ట్ దెమ్ సార్. ఈ సంవత్సరము ఓవరాల్గా 92.78% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం కన్నా ఇది 1.47% అధికం సార్. రెండోది, మనకు రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత మన కస్తూర్బా స్కూల్స్, గురుకులాలు, వీటన్నిట్లలో చాలా ప్రతిభ కనపరచడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో 98.79%తో అందరికన్నా ప్రధానంగా ఉన్నారు సార్. ఈరోజు ఇక్కడ బసవ జయంతి జరుగుతోంది. బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే 97.79% ఉత్తీర్ణతతో రెండవ స్థానంలో ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే 97.1% ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 97.63%, మైనారిటీ రెసిడెన్షియల్ 96.57%, మోడల్ స్కూల్స్ 95.31%, ఆశ్రమ పాఠశాలలు 95%, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 94.42%. ఇక ప్రైవేట్ వస్తే సార్, జనరల్గా చాలామంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు, కానీ రెసిడెన్షియలే నంబర్ ఉన్నట్లయితే ప్రైవేట్లో తీసుకుంటే కేవలం 94.21% ఉంది సార్. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలో రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అనేది దీని ద్వారా తెలుస్తూ ఉంది సార్. అదేవిధంగా తీసుకుంటే సార్, జస్ట్ మనకి ఎవరైతే స్పెషల్ నీడ్స్ ఉంటాయో, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అవసరం ఉన్నటువంటి వాళ్ళు సార్, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించి మనము వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది. వారి యొక్క ఉత్తీర్ణత శాతం కూడా గత సంవత్సరం కన్నా 4% అధికంగా, అంటే గత సంవత్సరం 88% ఉంటే ఈసారి 92.84%తో ఉత్తీర్ణత సాధించడం జరిగింది సార్. సార్, ఈ మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మనకి సహకరించినటువంటి పోలీసులు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, టీచర్స్, అదేవిధంగా ఇన్విజిలేటర్స్ అందరూ కూడా మనకు బాగా సహకరించారు సార్. 2560 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరిగింది. 1800 సెంటర్స్లో ఇవాల్యుయేషన్ జరిగింది. ఏ రకమైనటువంటి లోపం లేకుండా చేయడం జరిగింది సార్. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి గారు ఒక నంబర్ పదే చెప్పారు. ఒకప్పుడు
36 మార్కులకు పాసు, 50 మార్కులు సెకండ్ క్లాసు, 60 మార్కులు ఫస్ట్ క్లాసు. ఫస్ట్ క్లాస్లో వస్తేనే ఖుషి అయిపోయడం. ఇప్పుడు అన్నీ 90+. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని 90% మించి విజయాన్ని మనం సొంతం చేశారు. అదే స్ఫూర్తిని అన్ని రంగాల్లో కూడా తెలంగాణ సాధించేందుకు మరి ఈ బసవేశ్వరుని కృప మనకు ఎప్పుడు తోడుగా ఉంటుందని ఆశిస్తూ శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఆనరబుల్ ఎంపీ సురేష్ శెట్కర్ గారి స్వాగతోపన్యాసం. I request honorable MP.